ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్న దేవుడు, మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మాటలు ఎంతో శ్రేష్టమైనవి, ఆయన మాటలు ఎంతో ఉత్తమమైనవి, మేలుకరమైనవి, దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి. ఆ మాటలు మనం వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ దినం ప్రత్యేకంగా మనతో మాట్లాడే శ్రేష్టమైనటువంటి మాటలు, మా పైన నీకున్న తలంపులు అని దాని గురించి ధ్యానం చేస్తున్నాం. నీ పైన, నా పైన, మన పైన ఆయనకున్నటువంటి తలంపులు. దేవుడు నిన్ను ప్రేమించి మహాకృపనిచ్చి తన కుమారుడుగా, తన కుమార్తెగా చేసుకొని నీ పట్ల, మన పట్ల, అందరి పట్ల ఆయనకు ఉన్నటువంటి తలంపులు ఎంతో గొప్పవి. అవి విస్తారమైనటువంటివి. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కానిటువంటి. అందుగురించే ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, మీ అందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచాలని. ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి. మనందరినీ కూడా మన స్థితిని మార్చాలని, మన కుటుంబాలని మార్చాలని, మనల్ని మార్చాలని, మార్చి గొప్పవారినిగా చేయాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన తలంపులు వేరేగా ఉంటాయి, ఆయన తలంపులు వేరేగా ఉంటాయి. ఆయన తలంపులు లాంటివి మన తలంపులు కాదు, మన తలంపులు లాంటివి ఆయన తలంపులు కాదు. మన మీద ఆయనకు ఉన్నటువంటి తలంపులు బహువిస్తారములు అన్నమాట. ఆయన నిన్ను బాగు చేయాలని, ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, గొప్పవారినిగా చేయాలని ఆయన గొప్ప ఆలోచనలు, ఆయన ప్రణాళికలు తల్లి గర్భములో రూపుదిద్దకముందే మనల్ని ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని నీ పట్ల, నా పట్ల ఆయన ప్రణాళికలన్నిటినీ కూడా సిద్ధపరిచినటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన మాటలలో ఏదైనా ఒత్తైనా, సున్నైనా, పుల్లైనా తప్పిపోవడానికి వీలు లేదు. సౌండ్ చూడమా, సరి చెక్ పెంచు సరిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి మన పితరుడైనటువంటి దావీదు మహారాజు తన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలన్నిటినీ ఎన్నెన్నిటినో చూసి, నా తలంపులు వంటివి కావు ఆయన తలంపులు, నా ఆలోచనలు వంటివి కావు ఆయన ఆలోచనలని, ఆ ఆలోచనలు, ఆ తలంపులు ఎన్నెన్నో ఉన్నవని ఆయన దేవుని హెచ్చించి గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే 40వ కీర్తనలో 5వ వచనంలో చక్కని మాటలు రాసి ఉన్నాయి, చదువుకుందాం. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, మా ఎడల నీకున్నటువంటి తలంపులు బహువిస్తారములు. ఆయన మన మీద, మన పైన ఉన్నటువంటి తలంపులు బహువిస్తారమైనటువంటివి. ఎన్నెన్నో ఎన్నెన్నో నీ పట్ల చేయాలి, నా పట్ల చేయాలి, మన పట్ల చేయాలి, ఆయన నమ్మిన వారి పట్ల చేయాలి, ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చాలి, ఆయన ఆలోచనలన్నీ నెరవేర్చాలి. ఆయన తలంపులు భూమికి, ఆకాశమునకు ఎంత ఉన్నతంగా ఉన్నాయో మన పట్ల ఆయన తలంపులు అంత అధికముగా చేసి ఉంచినటువంటి దేవాది దేవుడు. మనం అనుకుంటాము, ఇది జరుగుతుందా, ఇది చేయగలమా, ఇది చేస్తామా, దేవుల్లో ఉన్నాము, ఇది జరుగుతుందా అని ఆలోచన చేస్తాం. మన ఆలోచనలు ఆయన ఆలోచనలు వంటివి కావు, మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు. ఆయన మన పట్ల ఉన్నటువంటి తలంపులట బహు విస్తారములు అంటున్నాడు. అవి లెక్కించదననుకొంటిని కానీ
లెక్కకు మించినవట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పట్ల ఒక కార్యం చేయడానికి, నీ పట్ల ఒక ఉద్దేశం నెరవేర్చడానికి, నీ కుటుంబం పట్ల ఒక గొప్ప కార్యం చేయడానికి, నీ బిడ్డల పట్ల ఒక గొప్ప కార్యం చేయడానికి, ఒకవేళ నీ తలంపులు వేరుగా ఉండొచ్చు, కానీ ఆయన తలంపులు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మాట వింటే, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే, ఆయనకి ఇష్టలుగా ఉంటే, ఆయన తలంపులు నీ పట్ల, నీ కుటుంబం పట్ల బహు విస్తారముగా, ఎంతో ఎత్తైనగా చేస్తాడు ఆయన. అది ఊహలకు అందనటువంటిగా చేస్తాడు ఆయన. అవి తలంపులకు అందనటువంటిగా చేస్తాడు ఆయన. ఎవరు గ్రహించలేరంటే వీటిని ఎవరు గ్రహించలేరు చెప్పండి? దేవుని వాక్యంలో చూద్దాం, చూడండి. ఎవరు గ్రహించలేరంటే చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. 92వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది అన్నమాట. 92వ కీర్తన. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. ఆలోచన చేద్దాం. దేవుని కార్యములంతా ఎంతో దొడ్డవంట. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ఏంటంట దేవుని ఆలోచనలు అతి గంభీరములు. ఎవరి పట్ల? మన పట్ల, నా పట్ల, నీ పట్ల, నమ్మిన వారందరి పట్ల ఆయన ఆలోచనలు అతి గంభీరమైనటువంటి అంట. ఇంకొక దగ్గర కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు, మనకు అర్థం కావవి. అతి గంభీరమైనటువంటివి ఆయన ఆలోచనలు, ఎంతో ఉన్నతమైనటువంటివి ఆయన ఆలోచనలు. నువ్వు భయం కలిగి ఉంటే, నువ్వు భక్తి కలిగి ఉంటే, దేవుని మాట వింటే, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే, దేవునికి ఇష్టడుగా ఉంటే, ఆయన కార్యములు ఎంతో అతి గంభీరమైనటువంటివి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవి ఎవరు గ్రహించలేరో తెలుసా? చదువమ్మా. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, పశుప్రాయులు వాటిని గ్రహించరు, అవివేకులు వివేచింపరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు వివేచించలేరట, ఎవరు తెలుసుకోలేరట? పశుప్రాయులు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవివేకులు. మీరందరూ పశుప్రాయులు కాదు, అవివేకులు అంతకంటే కాదు, చాలా తెలివైన వారు. కానీ దేవుని ఆలోచనలు మీరు గ్రహించలేకపోతున్నారు, దేవుని తలంపులు మీరు గ్రహించలేకపోతున్నారు. అందుకే మీరేమైపోతున్నారంటే పశుప్రాయులు అయిపోతున్నారు. ఇంకేమవుతున్నారు? అవివేకులు అవుతున్నారు. అంటే ఏమి లేదనమాట, వివేకం లేదనమాట, ఆలోచన చేయలేకపోతున్నారు. ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి అద్భుత కార్యములు చేయగలడు, ఎలాంటి గొప్ప కార్యం చేయగలడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు, నా పట్ల ఏదైనా చేయగలడు. ఒక వ్యక్తి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో బాధపడుతూ, శరీరంలో ఉన్న బాధ అనుభవిస్తూ, గృహంలో ఉన్న బాధ అనుభవిస్తూ, ఏంటి ప్రభువా ఇలాంటి పరిస్థితి మాకని భయం కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడో తెలుసా? వారిని ఆదుకుంటాడు, వారిని తీసుకుని వస్తాడు, వారిని ఎక్కడో కూర్చుండబెడతాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన తలంపులు వారి పట్ల బహు విస్తారమైనటువంటివి ఉంటాయి. పశుప్రాయులు వాటిని గ్రహించలేరు, అవివేకులు వాటిని తెలుసుకోలేరు. మనలో ఎంతమంది తెలుసుకునే వారిగా ఉన్నారు, ఎంతమంది తెలుసుకోనటువంటి వారిగా ఉన్నారు, ఎంతమంది నిజమైన భక్తి కలిగిన వారుగా ఉన్నారు, ఎంతమంది నిజమైన భయం కలిగి ఉన్నారు, లేకుంటే ఇంకా అవివేకులుగానే ఉన్నారా, పశుప్రాయులుగానే ఉన్నారా? దేవుని కార్యములు ఎంతో బ్రహ్మాండమైనవి, ఎంతో గొప్పవి. అయ్యా నా పట్ల జరిగించిన నీ కార్యములు అవి లెక్కించదని అనుకుంటేని, కానీ అవి లెక్కకు మించినేమంటున్నాడు. అదే 139వ కీర్తనలో ఏమంటున్నాడంటే, 139వ కీర్తన 17వ వచనములో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు అంటున్నాడు. దేవా, భక్తి కలిగి, భయం కలిగి 8 మందిలో ఒక్కడిగా ఉన్నటువంటి దావీదు దేవుని భయం కలిగిన వాడిగా ఉన్నాడు, భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. తంబురతో, సితారతో, తంతి వాయిద్యములతో ఆయన గణపరిచేవాడిగా ఉన్నాడు, ఆయన గణపరిచేవాడిగా ఉన్నాడు, ఆయనను హెచ్చించేవాడిగా ఉన్నాడు. ఎంతెంతగానో చేస్తున్నాడు. తన పట్ల
దేవునికి ఉన్నటువంటి ఆలోచనలు బహు విస్తారమైనవి. ఒకవేళ నీవు భయం కలిగి ఉంటే, ఒకవేళ నీ కుటుంబము భక్తి కలిగి ఉంటే, నేను భయం కలిగి ఉంటే, నా బిడ్డలు భయం కలిగి ఉంటే, మీ బిడ్డలు భయం కలిగి ఉంటే, వారి పట్ల ఉన్న దేవునికి తలంపులు బహు విస్తారమైనవి. అవి చేయగలడు ఆయన. ఒక్కొక్కరు అనుకోవచ్చు, వీడు తిరిగి మారతాడా, నా కుమారుడు మారతాడా, నా కుమారుడు భక్తిగా అవుతాడా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రమే అన్నడు కూడా తన బిడ్డలైనటువంటి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్పవారినిగా చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆయన యందు భయభక్తులు గల వారిని ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. పశుప్రాయులు వాటిని గ్రహించలేరు, అవివేకులు వివేచింపలేకపోతున్నారు. మనము వివేచించాలి, గ్రహించే వారిగా ఉండాలి. అందుగురించే ఇక్కడ అంటున్నాడు దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, అయ్యా దేవా నాకెంతో ప్రియమైనవయ్యా, నా పట్ల నీకున్నవి ఎంతో లెక్కించడానికి సాధ్యం కాదు, కానీ నీ యొక్క తలంపులు ఎంతో ప్రియమైనవి. దేవుని తలంపులంట దావీదు కంట ఎంతో ప్రియమైనవంట. ఆయన మాటలు ప్రియమైనవంట, ఆయన వాగ్దానాలన్నీ ప్రియమైనవంట. ఆయన మాట తప్పే దేవుడు కాదని ఆయనకు తెలుసంట, ఆయన మారని దేవుడని ఆయనకు తెలుసంట. అందుగురించే నీ మాట చేత ఏదైనా చేయగలవయ్యా, నీ మాటలు ఎంతో నాకు ప్రియమైనవయ్యా. నువ్వు మాట తప్పే దేవుడు కాదు నాయన, నీవే దేవుడవు, నీ మాట సత్యం అంటున్నాడు. అవి నాకెంతో ప్రియమైనవి. దేవునికి మహిమ కలుగు. ప్రియమైనవి అంటే ఏంటి అసలు? చాలా ఇష్టము కలిగినటువంటివి. మీకేది ఇష్టం ఉంది? దేని మీద ఇష్టం ఉంది? ధనం మీద ఇష్టం ఉందా? ఆస్తి మీద ఇష్టం ఉందా? ఐశ్వర్యం మీద ఇష్టం ఉందా? దేని మీద ఇష్టం ఉంది? దేని మీద ఇష్టం కలిగి ఉండాలి మనం? దేని మీద ఇష్టం కలిగి ఉండాలి? దేవుని మాటల మీద. ఆయన మాటలు మనకెంతో ప్రియమైనవి. నిన్ను విడిపించగలవు, నిన్ను బాగు చేయగలవు, నీకు మేలు చేయగలదు, నిన్ను అభివృద్ధి చేయగలదు ఆయన మాటలు నిన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళగలవు. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన మాటలు ఎంతో ప్రియమైనవి. ఆ మాటలను నమ్మాడు, దేవుని మహింపరిచేవాడిగా ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన మేలుల్లో దేనిని మరువకంటున్నాడు. 145లో అంటున్నాడు, రాజువైన దేవా నేను నామను కనపరిచేది, నీ నామను హెచ్చించేదనయ్యా, నీవే దేవుడు అయ్యా, అనుదినము నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా అని ఆయన గణపరుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మాటలు ప్రియమైనవి. ఆయన మాటలలో ఒక ఒత్తైన సొన్నైన పొల్లైన తప్పిపోవడానికి ఆకాశం భూమి సముద్రము దానిలోని సర్వమును గతించిపోవునేమో, కానీ ఆయన మాటల్లో ఒక ఒత్తు కూడా పోవడానికి వీల్లేదు. నీ మాటలు నాకు ఎంతో ప్రియమైనవయ్యా. చదువుతాం. వాటి మొత్తం ఎంత గొప్పది, వాటి మొత్తం అంట ఎంతో గొప్పదట. వాటిని లెక్కించదని అనుకుంటే వాటి మొత్తం అంట ఏంటిది? మొత్తం అంటే ఆయన మాటలన్నీ కూడా అవన్నీ మొత్తం ఎంతో గొప్పవట. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా గొప్పవే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే అద్భుత కార్యాలు చూస్తావు, నువ్వు నమ్మితే ఆశ్చర్య కార్యాలు చూస్తావు, నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తావు. అనుకుంటాం చదువుకున్నాం, బాగా చదివేం కానీ ఉద్యోగాలు లేవు, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించుకున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, లేకుంటే వ్యధ చెందుతున్నప్పుడు దేవుడు వారు భయభక్తులు కలిగి ఉంటే వారి పట్ల ఒక గొప్ప కార్యము, అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం చేసి గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి మంచి ఉద్యోగాన్ని ఏర్పాటు చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక బిడ్డలు మనం చదవట్లేదు అనుకోండి, మనం ప్రార్థించినప్పుడు, ఆయన బ్రతిమలాడుకున్నప్పుడు, ఆయన్ని వేడుకున్నప్పుడు, అయ్యా నా బిడ్డలను బాగు చేయి అయ్యా అని అన్నప్పుడు వారి బిడ్డల భవిష్యత్తు కడతాడు దేవుడు, వారిని ప్రయోజకం చేస్తాడు దేవుడు, వారిని పరిచర్యలో సాగిపోయేటట్టుగా ఆసక్తిగా చేస్తాడు దేవుడు. ఎట్లా ఉన్నారు మీరు?
ఆయన మాటలు నమ్ముతున్నారా మీరు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారా మీరు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మితే దేవుని మహిమను చూస్తారు. నమ్ముట నీ వల్ల అయినట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. మనల్ని బాగు చేయగలడు ఆయన. మన ఉన్నతమైన స్థానంలో ఉంచగలడు ఆయన. నిన్ను పైకి ఎత్తగలడు, కిందికి ఉంచగలడు. దరిద్రునిగా చేస్తాడు, ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. కానీ మనం ఎట్లా ఉండాలి? ఆయన మాటలను నమ్మాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. ఆయన మాటలు సత్యమని నమ్మాలి. మన పితరుడైన దావీదు నమ్మాడు. ఎక్కడుండేవాడు? గొర్రెల్ని కాసుకునేటటువంటి వాడు. దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. అనుకున్నాడా దావీదు? అనుకోలేదు ప్రియులారా. తన ఉద్దేశాలు, తన తలంపులు ఎప్పుడో రాసి పెట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ పట్ల కూడా ఎప్పుడో రాసి పెట్టేశాడు. నువ్వేమేం చేస్తావు, ఏమేం చేయబోతున్నావు అన్నీ కూడా ఆయనకు తెలుసు. నీ తలంపులు తెలుసు, నీ మైండ్ తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీ సంగతి తెలుసు, నా సంగతి తెలుసు, మన సంగతి తెలుసు. ప్రతి మనిషి సంగతి దేవునికి తెలుసు. దావీదు సంగతి కూడా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోను ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి కుటుంబాలందరి సంగతి ఆయనకి తెలుసు. ఆయా సంఘాల్లో ఉన్నటువంటి కుటుంబాలందరి సంగతి తెలుసు. దైవజనులందరి సంగతి తెలుసు. అందరి సంగతి తెలుసు. ఆయనకు మరుగైనటువంటిది ఏదీ లేదు. అందుగురించే దావీదు అంటున్నాడు, అయ్యా నీకు మరుగైనది ఏదీ లేదయ్యా. నేను ఎక్కడుంటే అక్కడ ఉంటావు కదా నాయన. నేను ఆకాశానికి ఎగిరిపోయినా అక్కడ ఉంటావు, పాతాళానికి పోయినా నువ్వు అక్కడున్నావు, రెక్కలు కట్టుకుని ఎగిరినా నువ్వు అక్కడున్నావయ్యా, భూదిగంతముల వరకు పోయినా కానీ నీవు ఎక్కడున్నావయ్యా. అలాంటి గొప్ప దేవుడవు నాయన. నీ తలంపులు నా పట్ల ఎంతో ప్రియమైనవయ్యా. నా కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదయ్యా అని దేవుణ్ణి మహింపచ్చేవాడిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా నమ్మిన దగ్గర నుండి నీ బ్రతుకును ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. యేసు ప్రభువుని అంగీకరించమని చెప్పుకుని నామకార్థంగా ఉంటే నువ్వేమవుతావో గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డలుగా చేయబడి, రక్షింపబడి, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, దేవుని జనాంగంగా చేయబడి, ఆయన నమ్మి, ఆయన మాటలు నమ్మి, ఆయన మాటలు ఎంత గొప్పవని తెలుసుకున్నట్లయితే నీ పట్ల ఆయనకున్న తలంపులు బహు విస్తారమైనవి. ఆయన చేయగలడు, ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందు గురించి అక్కడ అంటున్నాడు 17వ వచనంలో 139:17, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటినా ఇసుక కంటెను. ఎలాంటివంట? ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నాయి. ఇసుకను ఎవరైనా లెక్క పెడతారా? లెక్క పెట్టలేరు. ఎవరితో అన్నాడు ఈ మాట? అబ్రహాముతో అన్నాడు. నీ సంతానాన్ని నేను ఇసుకరేణులాగా చేస్తాను అంటున్నాడు. ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరు? దావీదు. మనం కడగా జ్ఞాపకం చేసుకోవాలి. మన పట్ల ఆయనకున్న తలంపులంట ఎలాంటివంట? ఇసుక రేణువుల కంటే ఎక్కువైనవట, లెక్కకు మించినవట. చేయగలడా నీ పట్ల? నమ్ముతున్నావా? నమ్మితే నీ ఖాళీగా ఉంటాయా? నమ్మట్లా. ఏమవుతున్నారు? అవివేకులు అయిపోతున్నారు. ఏమవుతున్నారు? పశుప్రాయులు అయిపోతున్నారు. నమ్మితే కనుక నా గొప్ప దేవుడు ఇంత కార్యం చేశాడని తనతో పాటు 10 మందిని పట్టుకుని వస్తారు చుట్టుపక్కల వాళ్ళని. నువ్వే పశుప్రాయుడు అయితే, నువ్వే అవివేకం అయితే నిన్ను చూసి ఎవరు వస్తారు? సియోను ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వారు అని అనుకోవాలి? ఏ విధంగా ఉన్నారని అనుకోవాలి? మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎట్లా కనబడాలి? వాళ్ళ కనుదృష్టిలో పశుప్రాయులుగా కనబడతారా? అవివేకంగా కనబడతారా? లేకుంటే వివేకం కలిగిన వారు కనబడతారా? జ్ఞానము కలిగినటువంటి వారుగా కనబడతారా? చెప్పండి. ఎలాంటి వారుగా ఉన్నారు మీరు? జ్ఞానం లేని వాడిని ఏమంటారు? జ్ఞానం లేని జ్ఞానహీనుడు అంటారు, బుద్ధిహీనుడు అంటారు. పశుప్రాయుడిని ఏమంటారు? వీడికి ఏమీ తెలీదు అంటారు. అవివేకిని ఏమంటారు? వీడికి వివేకమే లేదు, ఏది చేయాలో ఏ సమయంలో తెలియదు అంటారు. ఎట్లా ఉన్నాం మనం?
ఏ విధంగా ఉన్నాం మనం? ఆయన తలంపులు నీ పట్ల ఇసుక రేణువుల కంటే, ఆయన అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా పట్ల నీ తలంపులు ఇసుక రేణువులంతటికంటే ఎక్కువగా ఉంచావయ్యా, అది లెక్కించడం నా తరం కాదు ప్రభు అంటున్నాడు. ఆయన మాటలు నమ్మితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, ఆయన బిడ్డలుగా, ఆయన జనాంగంగా ఉంటే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడో ఉన్నవాడిని తీసుకుని వచ్చాడు. అంతకుముందు చూసినట్లయితే దేవుని వాక్యం యెషయా గ్రంథంలో చూసినట్లయితే 55వ అధ్యాయం 8, 9 వచనాలు ఏమంటున్నాడో చూద్దాం. 55 నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములను, మీ తలంపుల కంటే నా తలంపులను అంత ఎత్తుగా ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును. ఎవరి పట్ల? నీ పట్ల, నా పట్ల, మన పట్ల. అందుగురించి మాపై నీకున్న తలంపులు బహువిస్తారములు. బహువిస్తారం అంటే ఎంత అనమాట? లెక్కకు మించినవి. ఇసుక రేణువుల కంటే లెక్క మించినవి. ఆకాశ నక్షత్రాల కంటే లెక్కకు మించినవి. అన్ని కార్యాలు నీ పట్ల జరిగించాలని ఆయన ప్రణాళికని సిద్ధపరిస్తే నువ్వు చేతులారా ఆ ప్రణాళికలన్నిటిని వమ్ము చేసుకుంటున్నావు. ఎట్లా వమ్ము చేసుకుంటున్నావు? ఫస్ట్ ప్రైడ్ వై వమ్ము చేసుకుంటున్నావు, అవివేకమై వమ్ము చేసుకుంటున్నావు. పొందాల్సినవి పొందకుండా పోతున్నాయి, రావాల్సినవి రాకుండా పోతున్నాయి, జరగవలసినవి జరగకుండా పోతున్నాయి. పిల్లలు గల కారణం ఏంటంటే ఆయన మాటల మీద మనకు ఆసక్తి లేదు, ఆశ లేదు. ఆయన మాటలు సత్యమని తెలుసుకోవటం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుగురించే ప్రియులారా, దావీదును ప్రణాళికను సిద్ధపరిచాడు. దావీదు కంటే ముందుగా ఒక రాజు ఉన్నాడు. అతని పేరే సౌలు. సౌలును రాజుగా చేసిన తర్వాత దేవునికి విరోధంగా పనులు చేస్తూ ఉంటుంటే సమూయేలు సౌలును బట్టి ఏడుస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? అయ్యా, నువ్వు నియమించిన రాజు కదయ్యా, ఎందుకు సౌలు ఈ విధంగా అయిపోతున్నాడయ్యా అని ఏడుస్తూ ఉన్నాడట. ఎవరు? సమూయేలు. కానీ దేవుని ఆలోచనలు వేరు, సమూయేలు ఆలోచనలు వేరు. ప్రవక్త అయినప్పటికీ ప్రవక్త ఆలోచన చూడండి, దేవుని ఆలోచన చూడండి. ప్రవక్తకి దేవుని ఆలోచనలు అర్థం కావట్లేదు. ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, అయ్యో అని. దేవుడు అంటున్నాడు, ఇంకా ఎంతకాలం నువ్వు సౌలు గురించి కన్నీరు కారుస్తావు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగున సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి ఎంతకాలము దుఃఖింతువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినటువంటి సౌలును గూర్చి నువ్వు ఎంత కాలమో దుఃఖపడతావు. సౌలు నియమించింది దేవుడే, అభిషేకించమంది దేవుడే. ఇంకేమంటున్నాడట? ఏం చేశాడంట? నేను విసర్జించిన దేవుడు ఏం చేశాడంట? విసర్జించాడట. ఒకవేళ ఇక్కడున్న వాళ్ళని ఎవరినన్నా ఆ మాట దేవుడు నిన్ను విసర్జించాడు అని ఒకవేళ పరిశుద్ధాత్ముడు అంటే ఎట్లా ఉంటుంది? ఎందుకు విసర్జించాడు సౌలుని? ఒకవేళ మనల్ని ఎందుకు విసర్జిస్తాడు? నిన్నెందుకు విసర్జిస్తాడు? ఎందుకంటే ఆయన మాట విననందున, ఆయన చిత్తానుసారంగా నడుచుకోనందున, ఆయన ఆజ్ఞలను కట్టడల విధులను గైకొనే వారిగా ఉండలేదు కాబట్టి ఆయన మనల్ని కూడా విసర్జిస్తాడు. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, దీవెనలు పోగొట్టుకుంటాం, మేలులు పోగొట్టుకుంటాం, క్షేమం పోగొట్టుకుంటాం, అభివృద్ధిని పోగొట్టుకుంటాం. మన పిల్లలు ప్రయోజకులు కారు. ఏ కుటుంబం అయితే, ఏ కుమారుడైతే, ఏ కుమార్తె అయితే ఆయన మాటల మీద నమ్మకం ఉండి ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞల ప్రకారంగా, కట్టడల ప్రకారంగా నడుచుకుంటారో వారిని దేవుడు విసర్జించడు. ఆయన దావీదుని విసర్జించేవాడుగా ఉంచలేదు.
దావీదు అంటున్నాడు, అయ్యా నీ తలంపులు నా పట్ల బహు ప్రియమైనవి విస్తారమైనవి, ప్రియమైనవి అయ్యా, నీవే దేవుడు అయ్యా. ఇంకో దగ్గర అంటాడు, నీవే దేవుడు అయ్యా, నీ మాట సత్యము. సత్యమని తన కుటుంబం గురించి చెప్తాడు. చాలాసార్లు చదువుకున్నాం కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడమ్మ 2 సమూయేలు 7వ అధ్యాయమా 28వ వచనం కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. 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 దొరికిందమ్మా 7వ అధ్యాయము. హల్లెలూయా. 8వ అధ్యాయమా 7వ అధ్యాయం చూడమ్మా. దేవునికి చదువమ్మా. దావీదు రాజు 28 చదువు. యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు నీ దాసుడునైన నాకు సెలవిచ్చుచున్నావే. సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. నీ మాట సత్యం. ఏమంటున్నాడు అక్కడ? నీవు దేవుడవు గనుక నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. ఏమని ముందేమంటున్నాడు? చదువమ్మా. యెహోవా నా ప్రభువా, నా ప్రభువా, మేలు దయచేయుదునని. ఏం చేస్తానంటున్నాడు? మేలు మేలు దయచే. ఎందుకు చేస్తాడు మేలు? ఆయన మాట విను. ఆయన మాట వింటే, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే. రాజును ఎందుకు చేశాడు? ఆయన మాట విన్నందుకు, ఆయన చిత్తానుసారం నడుచుకున్నందుకు, ఆయన కట్టడలను విధులను గైకొన్నందుకు. 8 మంది ఉన్నారు కదా అన్నదమ్ములు. వాళ్ళని ఒకటి చూసి చాలా బలంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు అనుకున్నాడు. ఎవరు? సమూయేలు. నేను కోరుకున్నవాడు వీడు కాదన్నాడు. మొక్కమాటం లేకుండా చెప్తాడు. నీ పట్లైనా, నా పట్లైనా, మన పట్లైనా కానీ తారతమ్యం లేదు. ఆయన ఏదైనా, ఎవరినైనా మార్చగలడు, ఏదైనా చేయగలడు. కానీ దేవుని దృష్టిలో నువ్వు భయం కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే నీకు ఏదైనా చేస్తాడు. ఆయన ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాడు. ఆయన అందు గురించి అంటున్నాడు, యెహోవా దేవా నా ప్రభువా, నా ప్రభువా, మేలు దయచేయుదునని మేలు దయచేయుదునని నీ దాసుడనైన నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ దేవుడను కనుక నీ మాట నీ సత్యము. మాట సత్యమయ్యా అని నమ్మాడు. మీరు నమ్మట్లా? కూర్చున్న వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? నీ మాట సత్యము, నువ్వే దేవుడు అయ్యా అని. ఎవరు నమ్మరు? ఎప్పుడు నమ్ముతారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందు గురించే ఆయన మాట సత్యం, ఆయన దేవుడు, ఆయన మాట సత్యం. నమ్మాలి. దాని కింద రాస్తాడు 29వ వచనంలో, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా. నిత్యము ఎక్కడ ఉండాలంట? ఆయన సన్నిధిలో ఉండాలట. ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో. నీ దాసుడైనా నేను ఒక్కడే ఉంటానయ్యా నీ సన్నిధిలో అన్నాడా? అన్నాడా? శనివారం రోజు, విశ్రాంతి దినం రోజు మేమెవరు రామయ్యా, ఎందుకంటే దీపావళి వస్తుంది కదా, పటాకులు కొనుక్కొచ్చుకోవాలి బజారుకి పోయి. ఆదివారం వస్తాం, ఎప్పుడో ముగించేటప్పుడు వస్తాం. దేవుని మాట వింటాం, కానీ దాని ప్రకారంగా మేము నడుచుకోం. దేవుని దగ్గరికి వస్తాం, ఏది చెప్పినా వింటాం, కానీ ఎంత మాత్రం కూడా గ్రహించాం. ఎవరు వీళ్ళు గ్రహించలేని వాళ్ళు? పశుప్రాయులు, అవివేకులు. మనం అవివేకులుగా ఉండకూడదు, పశుప్రాయులుగా ఉండకూడదు. అందుగురించే నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఎంత ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాడు. నువ్వేం కోరుకుంటున్నావు? నీ కుటుంబం గురించి నువ్వేం కోరుకుంటున్నావు? నీ బిడ్డల గురించి నువ్వేం కోరుకుంటున్నావు? నీ భర్త గురించి నువ్వేం కోరుకుంటున్నావు? నీ భార్య గురించి నువ్వేం కోరుకుంటున్నావు? నీ కుటుంబం అంతా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, నా కుటుంబం అంతా అని కోరుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఉద్యోగాలు ఉండొచ్చు, బిజినెస్లు ఉండొచ్చు, చేతి పనులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ దేవుడి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేలులను బట్టి గణపరచాలి, మహింపరచాలి, హెచ్చించాలి. దావీదు చేసిన మేలులన్నింటిని బట్టి, అయ్యా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలయ్యా, ఉంటే నా కుటుంబం ఆశీర్వదించబడుతుందయ్యా, ఉంటే నా కుటుంబము దీవించబడుతుందయ్యా, ఉంటే నా కుటుంబము మేలులు పొందుకుంటుందయ్యా
ఆ కింద చక్కగా రాస్తాడు, చదువమ్మా. యెహోవా నా ప్రభువా, ఆ, నీవు సెలవిచ్చియున్నావు. చదువు, యెహోవా నా ప్రభువా, చదువమ్మా. నీవు సెలవిచ్చియున్నావు. నీ ఆశీర్వాదమునుంది, నీ ఆశీర్వాదమునుంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును. నీవు ఆశీర్వాదమునుంది, నిత్యము నా కుటుంబము ఆశీర్వదించబడినట్లుగా ఆశీర్వదించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండి ఆశీర్వాదకరముగా ఉండును గాక అని పలికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అనుకుంటారు చాలామంది, నా కుటుంబం అంత ఆశీర్వాదంగా ఉండను గాక అని అనుకునేవాళ్ళు చాలామంది, ఆశీర్వాదం పొందుకునేవాళ్ళు కొంతమంది. ఏ గుంపులో ఉన్నాం మనం? ఏ విధంగా ఉన్నాం మనం? అందుగురించే ఎంతకాలం సౌలు గురించి నువ్వు ఏడుస్తావయ్యా, నా మాటకి లోబడని వాడు, నేను విసర్జించిన వాడి గురించి ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు. సమయలు మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకుంటా. అప్పుడు దేవుడే అభిషేకించమన్నాడు, తన గురించి ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు. ఆయనకి ఎట్లా తెలుసు ఈ సంగతులన్నీ? నా సంగతి ఆయనకి ఎట్లా తెలుసు? ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి అంతా ఆయనకి ఎట్లా తెలుసు? ఇక్కడ కూర్చున్న పురుషులందరి సంగతి ఆయనకి ఎట్లా తెలుసు? తెలుసా తెలీదా? తెలుసా? మీరు ఎలాంటి వారో తెలుసు, మీరు ఏ విధంగా భక్తి కలిగి ఉంటారో తెలుసు, మీ భక్తి ఎలాంటిదో ఆయనకి బాగా తెలుసు. దావీదు భక్తి ఎలాంటిదో తెలుసు, సౌలు భక్తి ఏంటో ఎలాంటిదో తెలుసు, సమయలు ఎందుకు ఏడుస్తున్నాడో ఆయనకు తెలుసు, మనం ఎందుకు వచ్చి కూర్చుంటున్నామో ఆయనకు తెలుసు, మన నాలుకకు మాట రాకముందే, మన పెదవులకు మాట పుట్టకముందే ఆయనకు తెలుసు. సమస్తం ఎరిగిన సర్వాధికారము కలిగిన దేవుడు, సమస్తానికి ఆయనే ఆధారభూతుడు. ఆయన తెలియంది ఏది లేదు. అందుగురించే ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలోనికి వద్దాం. సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కుమారులలో ఒకరిని నేను, ఎంతమంది కుమారులు? ఎంతమంది తెలుసు స్త్రీలకి అందరికీ? 8 మంది. బైబిల్ చదివాం, మీ అందరికీ తెలుసా? కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఎంతమంది కుమారులు? 8 మందిలో. ఇక్కడ ఏమంటున్నాడు? స్పష్టంగా చెప్తున్నాడు, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించేదను. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అనుకున్నాడు, వీడు ఎందుకు పనికిరానుడు, చదువు సంధి లేదు, ఈయనేం చేయాలని తండ్రి ఏం చేశాడంటే, ఏం చేశాడు? అడవిలోకి పంపించేశాడు. గొర్రెలు కాయమన్నాడు. గొర్రెలు కాయటంలో చాలా జ్ఞానం కలిగి ఉండేవాడు, శ్రద్ధ కలిగి ఉండేవాడు. దానిలో ఒక్క గొర్రె కూడా తప్పిపోవడానికి వీల్లేదు. ఆ గొర్రెల కోసం తన ప్రాణాన్నైనా పెడతానికి ఉన్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి సింహం అటాక్ చేసింది, ఒకసారి ఏమో ఎలుగుబంటి అటాక్ చేసింది. చేసినప్పటికీ భయపడలేదు. గొర్రెని ఒక్కదాన్ని కూడా చంపనీయలేదు. దేవునికి మహిమ కలుగును. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వాడిని ఏం చేయాలనుకుంటాడు అంటే, నువ్వు వెళ్ళు, తన తండ్రికి 8 మంది పిల్లలు ఉన్నారు, 8 మందిలో నువ్వు ఒక్కడిని నువ్వు రాజుగా చేయాలి అంటున్నాడు. వెళ్ళాడు, సింపుల్గా తొందరగా ముగిచ్చేస్తా. వెళ్ళాడు, పిలిపించాడు, 7 వచ్చారు. సమూయేలు ముందు నిలబడ్డారు. సమూయేలు ముందు నిలబడితే ఒకడు కనపడ్డాడు, హైట్గా కనపడ్డాడు, తెల్లగా కనపడ్డాడు, బలవంతుడిగా కనపడ్డాడు. వీడే కావచ్చు దేవుడు కోరుకున్నవాడు అనుకుంటున్నాడు. ఎవరు? సమూయేలు అనుకుంటున్నాడు. మానవుని తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. భూమికిని ఆకాశమునకు ఎంత ఎత్తుగా ఉన్నతముగా ఉన్నాయో, ఆయన తలంపులు ఆ వారి పట్ల అంత ఎత్తుగా ఉన్నాయి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు భయం కలిగి ఉంటే నీ పట్ల కూడా ఆయన తలంపులు, భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో, నిన్ను కూడా అంత ఎత్తైనటువంటి ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్తాడు నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఒక్కోసారి అనుకుంటా, దానియేలు
పిల్లల్ని కొట్టి మరగా కొట్టేస్తూ ఉండేవాడంట. పెద్ద కుమారుడు ఈడెక్కడ పని చేస్తాడు, ఈడెక్కడ లొంగుతాడు, ఎక్కడ మాట వింటాడు అనుకున్నాడేమో. ఇప్పుడు ఎక్కరా పైకి ఎక్కరా అంటే దిగెక్కుతున్నాడు, దిగరా అంటే దిగుతున్నాడు, ఎలాడబడరంటే ఎలాడబడుతున్నాడు. చూసారా దేవుని కార్యాలు ఎంతో గొప్పవి. తను ఆలోచించాడు, ఈడు ఎక్కడ మారుతాడు బాబు, ఈడు ఎక్కడ మారుతాడు అని. వాళ్ళు అనుకుంటారు వీడికి రోగం ఎక్కడ పోతుంది, ఒంటి నిండా బ్లేడ్లు వేసుకున్నాడు, ఏమవుతుంది, శక్తి లేనివాడుగా ఉన్నాడు అనుకుని ఉంటుంది తల్లి. కానీ దేవుడు చూస్తున్నాడు, ఆయన ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో, ఏది చేయగలడో ఆయన చేయగలడు, ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. బలవంతుల్ని చేయగలడు ఆయన. తండ్రి అనుకున్నాడు వీడు ఎందుకు పనికిరాని చెత్త అనుకున్నాడు దావీదుని. దేవుడు అనుకున్నాడు ఈ చెత్తను తీసి పెంట కుప్పలో నుండి నేను పైకెత్తుతా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే ఆయన కార్యములు, ఆయన ఆలోచనలు బహు గొప్పవి, బహు విస్తారమైనవి. అంటే ఆనందకి ఎక్కడ ఉద్యోగం దొరుకుద్దో అని తల్లిదండ్రులు ఎంతోగానో ప్రార్థన చేశారు. దొరుకుతుందా ఉద్యోగం అనుకున్నారు. ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడో తెలుసా దేవుడు, ఎక్కడ కూర్చోబెడుతున్నాడో తెలుసా, రాజు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ తీసుకొచ్చి పెడుతున్నాడో తెలుసా, ఇక్కడ పరిచర్య చేసే వాళ్ళందరినీ దేవుడు ఎక్కడ కూర్చోబెడతాడో తెలుసా. ఆయన తలంపులు బహు విస్తారమైనవి. నిజంగా వాళ్ళు అదే భక్తిలో ఉంటే తప్పితే, భక్తిలోంచి తొలగిపోతే కనుక సౌలుని ఏమంటున్నాడు, నేను చెప్పండి, సౌలుని ఏమన్నాడు, నేను విసర్జించిన వాడి గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు. ఏదైనా చేయగలడు. తోక ఆడిచ్చామనుకో ఏం చేస్తాడు, కట్ చేస్తాడు. దేవుని సన్నిధిలో భయం లేకుండా ఉన్నారనుకో బయటికి తోసివేస్తాడు. నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. నీ కుటుంబాన్ని ఎందుకు పనికి రాకుండా అవుతుంది. ఒకవేళ భయం కలిగి ఉన్నావు అనుకో, నీ బిడ్డల్ని భక్తితో పెంచావనుకో, నీ బిడ్డలకి ఆయన భయభక్తులు నేర్పించావనుకో, వారిని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు ఆయన. ఆయన ఏదైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గొప్ప కార్యములు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. అందుగురించే ఎత్తుగా లావుగా ఉన్నవాడిని తీసుకుని చూస్తే ఆయన అంటున్నాడు, ఇతడిని నేను కోరుకోలేదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి అక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇతని రూపమును అతని ఎత్తుని లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వారిని లక్ష్య పెట్టడు. నువ్వు లక్ష్య పెడతావేమో వాళ్ళని వీళ్ళని, కానీ దేవుడు లక్ష్య పెట్టడు. సమూయేలుకి ప్రవక్తే, జ్ఞానం కలిగినోడే, వివేకం కలిగినోడే, ఏం చేశాడు, పప్పులో కాలేశాడు. దేవునికి తెలుసు ఎవరిని పెట్టాలో. సమూయేలు అనుకున్నాడు, ఎత్తు రూపం చూశాడు, అందంగా చూశాడు, చూసుకుని వీడే రాజు అవుతాడు అనుకుంటా. ఎందుకో తెలుసు, ఎందుకు అనుకున్నాడో తెలుసా, దేవుడు ఏర్పాటు చేసుకునే వాళ్ళందరూ ఎట్లా ఉంటారంటే బహు సుందరంగా ఉంటారు, బహు అందంగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళందరినీ చూడండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎంత సుందరంగా ఉంటారో. వారికో ఏది ఉండకూడదట, మచ్చ, డాగు, కళంకం ఏది కూడా ఉండకూడదట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాంటి వారిని కోరుకుంటాడు. అందుకే సమూయేలు అనుకున్నాడు, వీడెత్తున్నాడు, బలంగా ఉన్నాడు, సౌందర్యంగా ఉన్నాడు, వీడే రాజు కావచ్చు అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కోరుకున్నవాడు నేను కోరుకున్నవాడు కాదు అంటున్నాడు. దానికి అక్కడ చక్కని మాట రాశాడు. ఏమని రాశాడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఎవరి కాలం రక్షణ పడితే చాలామంది రక్షణలో నిలవలేరు. కొన్ని రోజులు వచ్చేవారికి
తొట్టిల్లిపోతారు. ఓర్పు అనేది ఉండదు, సహనం అనేది ఉండదు, భక్తి అనేది ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు అని ఉంది. తొట్టిల్లిపోయే వాళ్ళు ఎవరో, తొట్టిల్లినటువంటి వారు ఎవరో ఆయనకి బాగా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే ఆయన రూపాన్ని, అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టి వారిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు. మనుషులు ఏం చేస్తారంట? పై రూపాన్ని చేస్తారు. అబ్బా, సియోను ప్రార్థన మందిరం వాళ్ళు చాలా ఏమంటారు చెప్పండి, చాలా భక్తిగా వాళ్ళు అన్నీ సమర్పించేసుకుంటున్నారు ఈ మధ్యలో. చాలా భక్తి కలిగిన వారు. ఏ రూపము? పై రూపం. అంతరంగాన్ని చూస్తున్నాడు ఆయన. మీ అంతరంగాన్ని చూస్తాడు ఆయన. ఇక్కడున్న అంతరంగాన్ని చూస్తాడు ఆయన. మీరేం చేస్తున్నారో చూస్తున్నాడు ఆయన. మీరు ఏ విధంగా ఉన్నారో చూస్తున్నాడు ఆయన. అంతరంగ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఒకవేళ నీ అంతరంగ స్వభావము సరిగా లేకపోతే దేవుడు నిన్ను త్రోసివేస్తాడు బయటికి. జాగ్రత్త. దేవుని మాటలకు లోబడండి. దేవుని చిత్తానుసారం నడుచుకోండి. దేవునికి ఇష్టలుగా ఉండండి. దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండండి. ఆశీర్వాదాలు పొందుకోండి, దీవెనలు పొందుకోండి, మేలులు పొందుకోండి. నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఆయనకున్నటువంటి తలంపులు బహువిస్తారములు, అవి లెక్కకు మించినవి. అవసరం లేదన్నాడు. నేను అంతరంగాన్ని చూస్తా, అవసరం లేదన్నాడు. తర్వాత తన తండ్రిని అడిగినప్పుడు, ఇంకెంతమంది ఉన్నారయ్యా నీకు కుమారులు అంటే, ఇంకొకటి ఉన్నాడు కాసాడు, వాడు ఎక్కడో వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు, వాడు చదువులేదు ఏమి లేదు, ఉట్టిగా అక్కడ పెట్టేశాడు, వాడిని కాపలా ఉంటాడని అన్నాడు. వాడిని పిలిపించమన్నాడు సమయాల్లో. పిలిపించిన తర్వాత వాడు వచ్చాడు. ఏం పట్టుకుని వచ్చాడు చెప్పండి? ఏం పట్టుకుని వచ్చాడు? చేతిలో కర్ర ఉంది. గొర్రెలు కాసే వాళ్ళకి కర్ర ఉంటుంది. యేసు ప్రభు చేతిలో చాలా బొమ్మలు చూసుంటారు, చిత్రాలు. ఏముంటాయి? కర్ర ఉంటుంది. దేవునికి మోసే చేతిలో కర్ర ఉంది. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా పితరులో నేను ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోయినప్పుడు చూసినప్పుడు పెద్ద తలకొట్లు చుట్టి నైట్ టైంలో ఎక్కడి నుండి రావాలంటే ఒక చేతి కర్ర ఉండేది, నిలువెత్తు కర్ర. అంటే ఒక మనిషి ఎంత ఎత్తు ఉంటాడో అంత ఎత్తు కర్ర ప్రతి వాళ్ళ చేతిలో ఉండేది. ఆ కర్ర చేతి పట్టుకుని వస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు ఈ కర్ర చేతి పట్టుకుని వస్తారా ఆలోచన చేస్తూ ఉండేవాడిని. కానీ ఆ కర్ర వాళ్ళకి ఆ రాత్రి సమయంలో బహుధైర్యం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు 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 మీద భక్తి ఉందో లేదో, కానీ ఎవరి మీద ఉందో నమ్మకం వాళ్ళకి? కర్ర మీద ఉంది. ఎందుకు? ఏదొచ్చినా కర్రతో కొట్టొచ్చు. కర్రతో కొట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కర్రతో కొట్టాలంటే ఏం రావాలి చెప్పండి? కర్రతో రావాలంటే ఏం రావాలి? కర్రతో కొట్టాలంటే ఏం కావాలి? కర్రతో సాం చేయాల. తెలుసా కర్ర సాం అంటే? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పడానికి సమయం అయిపోయింది, ముగించేస్తాను తొందరగా. కర్ర సాము చేయటం అంటే ఒక్కొక్కళ్ళు 2 కర్రలు 2 చేతులతో పట్టుకొని కర్ర సాము చేస్తారు. ఎవడన్నా ఎదురొచ్చాడనుకో కొట్టడానికి, ఒక్క దెబ్బ కూడా వాడి మీద పడకోకుండా ఆ కర్రతోని వాళ్ళు ఆదుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందు గురించే మోసేకి కర్ర ఇచ్చాడు, యేసుప్రభుకి కర్ర ఉంది, దావీదుకు కర్ర ఉంది. నీకెవరున్నారు? దేవుడే ఉన్నాడు. దేవుడు మనతో ఉంటాడు. ఆయన సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో ఉంటానన్నాడు. మనతో ఉంటే ఆయనకు ఇంకేమీ కొదువు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చాడు, చూశాడు, చక్కనివాడు, ఎర్రగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు, కర్ర చేతిలో ఉంది. అప్పుడు అంటున్నాడు 12వ వచనంలో చూసినట్లయితే, పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలవాడును. ఎలాంటి వాడంట? ఆయన కోరుకునే వాళ్ళు చూసారు ఎంతమంది అంటే ఎట్లా ఉంటారు? దేవునికి మహిమ కల. చక్కని వాడు, ఎర్రని వాడును, చూచుటకు సుందరుడు, ఎంతో సుందరుడు.
పాట ఉంది కదా, దేవునికి మహిమకి పాడడానికి కూడా సమయం లేదు. అందుగురించే చూడటానికి చక్కని వాడు, సుందరంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అభిషేకించాడు, రాజుగా చేశాడు, 40 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. పరిపాలించిన తర్వాత తన జీవితంలో అనుభవించిన అనుభవాలన్నిటినీ కూడా ఈ విధంగా 40వ కీర్తనలో 5వ వచనంలో బేరీజు వేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, చదువుదాం, ముగించుకుందాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారమైనవి, అవి వివరించి చెప్పేదని అనుకుంటే అవి లెక్కకు మించి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు పట్ల నెరవేర్చాడు, నా పట్ల నెరవేర్చాడు, నీ పట్ల నెరవేరుస్తాడు, మన పట్ల, అందరి పట్ల నెరవేర్చే దేవుడు. కానీ నీవు నేను మనం ఎట్లా ఉండాలంటే ఆయన మాట వినేవారిగా, ఆయన చిత్తానుసారంగా నడుచుకునేవారిగా, ఆయనకిష్టులుగా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారిగా మనం ఉంటే మన పట్ల కూడా ఆ భూమికి ఆకాశమునకు ఎంత ఉన్నతముగా ఉందో అంత ఉన్నతమైన స్థానంలో నిన్ను తీసుకుని వెళ్ళగలడు. ఆయన దీవించగలడు, ఆశీర్వదించగలడు, మేలు చేయగలడు, ఉపకారం చేయగలడు. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ప్రియులారా. అందుచేతనే మనం నమ్ముదాం. నా పట్ల ప్రభువా నీ తలంపులు ఏంటయ్యా, నా అంతరంగం ఎట్లా ఉందో చూస్తున్నావు కదయ్యా, నా అంతరంగాన్ని పరిశీలించే దేవుడు నీవే కదా నాయన. అందుగురించి దావీదును కోరుకున్నావు, అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఉన్నతమైన స్థానంలో ప్రభా నిన్ను కనపరచాలి, నిన్ను మహింపరచాలి, నిన్ను హెచ్చించాలని. ఏ కుటుంబం అయితే, ఏ కుమారుడైతే భక్తి కలిగి భయం కలిగి ఉంటారో వారిని బహుగా దీవించి ఆస్వాదించే దేవుడు, ఉన్నతమైన స్థానంలో ఉంచే దేవుడు. కాబట్టి అట్టి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపను మీ అందరిపైన నిండుగా మెండుగా కుమ్మరించి 100 దంతలుగా 1000 దంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినం ప్రత్యేకంగా నాయన మాపై నీకున్న తలంపులు బహు విస్తారమైనటువంటివి నాయన. అట్టి కృపా చేరి వచ్చిన నీ కుమారులు కుమార్తెలకి అందరికీ అనుగ్రహింపచేయండి నాయన. నా తలంపులు మీ తలంపులు వంటివి కావంటున్నావు నాయన, మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావంటున్నావు నాయన. ఎవరైతే మీ మాట వింటారో, ఎవరైతే నీ చిత్తానుసారం నడుచుకుంటారో, ఎవరైతే నీకు ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే నీ కట్టడలను అనుసరించి నడుచుకుంటారో వారి పట్ల బహు విస్తారమైనటువంటి తలంపులు కలిగిన దేవుడు. కాబట్టి నాయన బహుగా దీవించగలవు, బహుగా ఆశీర్వదించగలవు, మనుషులందరికంటే హెచ్చించగలవు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలవు, క్షేమము కాపుదల ఇవ్వగలవు, ఏదైనా చేయగలవు ప్రభువా. నీ మహాకృప నీ కుమారులపైన, నీ కుమార్తెలపైన ఉంచి విని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకొని పశుప్రాయులుగా ఉండకుండా, అవివేకులుగా ఉండకుండా నాయన జ్ఞాన వివేకములు కలిగినటువంటి వారిగా, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, తెలివి బలము యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ ప్రతి వారిపైన ఉంచి నాయన నీ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే విధంగా కృప వెంబడి కృప కుమ్మరించి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.